పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ? ఆంధ్రాలోనే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. ఒక్క స్టేట్మెంట్ మొత్తం తెలంగాణ పాలిటిక్స్ని షేక్ చేసింది. తెలంగాణ ఎవరయ్యా జాగీరు కాదు. ఈ ఒక్క మాటతో పవన్ కళ్యాణ్ మీద బీఆర్ఎస్ విరుచుకుపడింది. మీరెవరైనా నన్ను బెదిరించడానికి? బెదిరించే వాళ్ళ మీ అయ్యా జాగీరా తెలంగాణ? కాంగ్రెస్ స్పందించింది. పొలిటికల్ అనలిస్ట్స్ రంగంలోకి దిగారు. సోషల్ మీడియా 2 వర్గాలుగా విడిపోయింది. కానీ అసలు ప్రశ్న, ఈ కాంట్రవర్సీ నిజంగా ఒక స్టేట్మెంట్ గురించా, లేక దీని వెనుక ఇంకా పెద్ద రాజకీయ కథ ఉందా? ఎందుకంటే ఇది కేవలం ఒక ప్రెస్ మీట్ కథ కాదు, ఇది కేవలం పవన్ కళ్యాణ్ కథ కూడా కాదు. ఇది తెలంగాణ పాలిటిక్స్లో ఒక కొత్త చాప్టర్ మొదలవుతున్న సంకేతమా అనే కథ. మరి అసలు మొదటి నుంచి ఏం జరిగింది? కొన్ని రోజుల క్రితం జనసేన పార్టీ హైదరాబాద్లో తెలంగాణ నవనిర్మాణ సభ నిర్వహించాలని నిర్ణయించింది. అన్ని సిద్ధమయ్యాయి, కానీ చివరి నిమిషంలో పర్మిషన్ రాలేదు. సాధారణంగా ఇక్కడితో స్టోరీ ముగిసిపోవాలి, ఒక సభ క్యాన్సిల్ అయింది అంతే. కానీ ఈసారి అలా జరగలేదు. ఎందుకంటే సభ క్యాన్సిల్ అయినా డిబేట్ మొదలైంది. మొదట సోషల్ మీడియాలో, తర్వాత న్యూస్ ఛానల్స్లో, తర్వాత రాజకీయ పార్టీల మధ్య. చివరికి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారాయి. పవన్ కళ్యాణ్ ఆర్గ్యుమెంట్ చాలా సింపుల్. కాంగ్రెస్ దేశం మొత్తం తిరగొచ్చు, బీజేపీ దేశం మొత్తం తిరగొచ్చు, ఇతర రీజనల్ పార్టీస్ కూడా ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలు చేయొచ్చు. అయితే జనసేన తెలంగాణలో వస్తే సమస్య ఏంటి? అది ఆయన రిపీటెడ్లీ అడిగిన ప్రశ్న. ఆయన ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్లి తెలంగాణ ఎవరయ్యా జాగీరు కాదు అన్నారు. అక్కడే పొలిటికల్ ఎక్స్ప్లోజన్ జరిగింది. ఎందుకంటే తెలంగాణ లీడర్స్ ఆ మాటని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంటనే స్పందించారు. ఆయన వెర్షన్ ఏమిటంటే, తెలంగాణ సాధారణంగా ఏర్పడిన రాష్ట్రం కాదు, దాని వెనక దశాబ్దాల పోరాటం ఉంది, వేలాది మంది విద్యార్థుల కళలున్నాయి, త్యాగాలున్నాయి, ఉద్యమం ఉంది. అందుకే తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు ఆ భావోద్వేగాన్ని గౌరవించాలని ఆయన అన్నారు. చేయండి ఎవరదంటున్నారు, కానీ మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడేటప్పుడు ఇదేదో ఆషామాషిగా ఏర్పడే రాష్ట్రం కాదు, ఇదేదో అనాయాసంగా వచ్చిన రాష్ట్రం కాదు. వేల మంది బలిదానాలతో రక్తంతో తడిసిన నేల ఇది తెలంగాణ. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. ఇక్కడ ఈ కథ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఎందుకంటే ఇద్దరు తెలంగాణ గురించే మాట్లాడుతున్నారు, కానీ ఇద్దరు తెలంగాణని వేరు వేరు కళ్ళతో చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పర్స్పెక్టివ్ లో ఇది డెమోక్రసీ గురించి, పొలిటికల్ ఫ్రీడమ్ గురించి, ఎవరైనా ఏ రాష్ట్రంలోనైనా రాజకీయాలు చేసే హక్కు గురించి. కానీ తెలంగాణ మూవ్మెంట్ సపోర్టర్స్ పర్స్పెక్టివ్ లో ఇది ఐడెంటిటీ గురించి, హిస్టరీ గురించి, సాధించిన రాష్ట్రాన్ని గౌరవించడం గురించి. ఇక్కడ ఎవరు కరెక్ట్ అనేది పక్కన పెడితే ఈ క్లాష్ ఆఫ్ ఐడియాస్నే ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇంకో విషయం కూడా పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు. తనను యాంటీ తెలంగాణగా ప్రొజెక్ట్ చేస్తున్నారని. దానికి సమాధానంగా తెలంగాణ ప్రజల గురించి మాట్లాడారు, తెలంగాణ యూత్ గురించి మాట్లాడారు, తనకు తెలంగాణతో ఉన్న అనుబంధం గురించి చెప్పారు. ప్రత్యేకంగా గద్దర్ గారిని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజలకి ఆంధ్ర మీద విద్వేషం లేదు, తెలంగాణ నాయకులందరికీ విద్వేషం లేదు. తెలంగాణ ఏర్పాటు కావాలని కోరుకున్నారు, కానీ ఆంధ్ర ప్రజల మీద ఎక్కడ విద్వేషం చూపించలేదు. నిజంగా తెలంగాణ ప్రజలు కానీ, మొత్తం తెలంగాణ నాయకులు కానీ విద్వేషం చూపించుంటే ఈ రోజున ఒక ఆంధ్ర ప్రాంత వ్యక్తి కూడా తెలంగాణలో ఉండలేడు. ఇది తెలంగాణ తాలూకు ప్రేమ, తెలంగాణ ప్రజల తాలూకు ప్రేమ. తన ప్రేమ తెలంగాణ మీద ఈ రోజు పుట్టింది కాదని చెప్పారు. కానీ ఈ ప్రెస్ మీట్ లో చాలా మంది మిస్ అయిన విషయం ఇంకొకటి. పవన్ కళ్యాణ్ రిపీటెడ్లీ ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడారు, జాబ్స్ గురించి మాట్లాడారు, యూత్ ఫ్యూచర్ గురించి మాట్లాడారు. ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, లక్షల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు, వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడాలా, లేక రోజంతా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఉండాలా అనే ప్రశ్న ఆయన లేవదీశారు. ఇవన్నీ డైవర్సివ్ టాక్టిక్స్. ఆంధ్రప్రదేశ్ నుంచి 4.5 నుంచి 6 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ వస్తా ఉన్నారు. తెలంగాణ నుంచి 5 నుంచి 7 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ వస్తా ఉన్నారు. 2 రాష్ట్రాలను కలుపుకొని 10 నుంచి 13 లక్షల గ్రాడ్యుయేట్ అవుతా ఉంటారు, ఉత్తీర్ణులు అవుతా ఉన్నారు. ఎస్టిమేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఆంధ్రప్రదేశ్లో 4.2%, తెలంగాణలో 5.0%. వీటి మీద మాట్లాడతామా, ఉపాధి అవకాశాల కోసం మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ చెప్తారా మీరు? ఇప్పుడు ఈ మొత్తం కాంట్రవర్సీలో నాకు పర్సనలీ బిగ్గెస్ట్ టేక్ అవే ఏంటంటే, పర్మిషన్ ఇష్యూ కాదు, జాగీర్ స్టేట్మెంట్ కూడా కాదు. అసలు బిగ్గెస్ట్ టేక్ అవే, జనసేన తెలంగాణ పాలిటిక్స్ లో లాంగ్ టర్మ్ ప్లేయర్ అవ్వాలని చూస్తుందనే విషయం. మీరు కూర్చోబెట్టి నా ప్రేమను కనుక మీరు శంకిస్తే నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాలా. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, నేను పోటీ చేస్తా. ఇది చాలా పెద్ద సిగ్నల్. ఎందుకంటే ఇప్పటి వరకు జనసేన అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు తెలంగాణలో ఆర్గనైజేషన్ బిల్డ్ చేస్తాం, గ్రాస్ రూట్స్ లెవెల్కి వెళ్తాం, ఫ్యూచర్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తాం అనే మెసేజ్ స్పష్టంగా బయటకు వచ్చింది. ఇప్పుడు అసలు ప్రశ్న మొదలవుతుంది. పవన్ కళ్యాణ్ పాపులారిటీ తెలంగాణలో పొలిటికల్ సపోర్ట్గా మారుతుందా? జనసేన తెలంగాణలో సీరియస్ పొలిటికల్ ఫోర్స్గా ఎదుగుతుందా?
లేక ఇది కొన్ని రోజులు కాంట్రవర్సీగానే మిగిలిపోతుందా? ఈ ప్రశ్నకు ఆన్సర్ ఈ రోజు లేదు. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్. ఒక డినైడ్ మీటింగ్తో మొదలైన ఈ స్టోరీ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో కొత్త చాప్టర్కి నాంది పలికింది. మరి ఈ చాప్టర్ చివరికి ఎక్కడికి వెళ్తుంది? అది నిర్ణయించేది రాజకీయ నాయకులు కాదు, పొలిటికల్ అనలిస్ట్స్ కాదు, సోషల్ మీడియా కూడా కాదు, ప్రజలే. మీరేమనుకుంటున్నారు? జనసేన తెలంగాణ పాలిటిక్స్లో ఇంపాక్ట్ చూపించగలదా, లేక ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ మధ్య ఇబ్బంది పడుతుందా? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్యారలల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. దిస్ ఈస్ ప్యారలల్ స్టోరీస్ సైనింగ్ ఆఫ్.